హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూడండి, ఈరోజు తెలంగాణ స్టైల్ బగారా రైసు, ఆంధ్ర స్టైల్ ఆలు కుర్మా. చూడండి, కావాల్సిన పదార్థాలన్నీ. ముందుగా ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పెట్టుకోండి. ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. దాంట్లో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోండి. బిర్యానీ ఆకు, సాజీరా, యాలకులు, చెక్క, లవంగాలు, స్టార్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసేసి బాగా వేయించండి, ఫ్రై చేయండి. తర్వాత బాగా వేగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది కూడా బాగా వేగనివ్వండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా 2 కలిపి వేయండి, బాగా వేగనివ్వండి. అది వేగుతుండగా వాటర్ తీసి పెట్టుకుని 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పోసి పెట్టుకోండి. అది కూడా నీళ్ళు కూడా పోసేయండి. నీళ్ళు పోసేసాక కొంచెం ఉప్పు వేసుకోండి. బాగా ఎసురు మరిగాక దాంట్లో బియ్యం వేసేసుకోవడం ఫ్రెండ్స్. బియ్యం వేసేసుకున్నాక అది ఒక 10 నిమిషాలు ఎక్కువ పెట్టుకొని ఒక 5 నిమిషాలు స్లిమ్లో పెట్టుకోండి. బగారా రైస్ అయిపోతుంది. తర్వాత కుర్మాకి కావాల్సినవి చూద్దాం ఫ్రెండ్స్. కుర్మాకి పచ్చిమిర్చి, టమోటాలు, ఆలు ముందు పెట్టుకోండి. ఉడకబెట్టి తీసి పెట్టుకోండి. దీనికి ఒక బాణలి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవి వేగాక కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం ఉప్పు వేయండి. అది బాగా వేగుతున్నాక టమోటాలు వేసేయండి. సింపుల్ వంటలు ఫ్రెండ్స్, బాగుంటాయి చూడండి. టమోటాలు వేసేసి అవి మగ్గాక ఆలు వేసేయండి, ఉల్లగడ్డ. ఇవి బాగా కొంచెంసేపు మగ్గనిచ్చి టమోటాల్లో కారం వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకోండి. దానికి మసాలాకి కావాల్సినవన్నీ చూపెట్టలేదు ఫ్రెండ్స్, దాంట్లో ఉన్నాయి. కొబ్బరి, అల్లం, చెక్క, లవంగాలు, తెల్లగడ్డలు మొత్తం మిక్సీ పెట్టుకోండి. మిక్సీ అయితే మొత్తం దీంట్లో వేసేయండి. ఇదే ఫ్రెండ్స్, బాగుంటుంది కుర్మా. చపాతీలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది, బగారా రైస్కైనా బాగుంటుంది. ఇది కొంచెం బాగా మగ్గనివ్వండి. బాగా చిక్కబడ్డాక కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసాక బగారా రైస్, ఆలు కుర్మా నేను తిని చూస్తాను చూడండి ఫ్రెండ్స్. బాగుంది, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొత్త ఛానల్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 500 మంది సబ్స్క్రైబర్లు వస్తే మా ఛానల్ మౌంటేషన్ అవద్దు. మీకు అంతా రుణపడి ఉంటాము. ప్లీజ్ చేసుకోండి. వీడియోలు చాలా కష్టం అవుతుంది. మా అబ్బాయి తీస్తున్నాడు, ఎన్ని వంకలు తీస్తున్నాడు అంటే అన్ని వంకలు పెట్టి తీస్తున్నాడు. దానికోసమైనా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.